9 వరకు ఈ వాక్యం అంతా నేను మరలా మీ కొరకు చదివి వినిపిస్తాను, గమనించండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే ఆ తోటమాలి, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయుము అని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు. జీవము కలిగిన మీ వాక్కుల కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయినా మీరు ఆనాడు మీరు బోధించిన ఒక ఉపమానమును ఈరోజు మేము ధ్యానం చేస్తుండగా ఈనాడు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మాకు అవసరమైన వర్తమానము మాకు అనుగ్రహించండి. వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకుని హృదయము మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. నిలబడిన మీ దాసుని మీరు మీ శిలువ చాటును మరుగుపరిచి వాక్శక్తిని అనుగ్రహించి బలమైన సాధనముగా వాడుకొనుమని, ఇప్పుడు నా ప్రతి ఒక్క బిడ్డను మీ ఆత్మతో నింపి బలముగా మీ సాధనములుగా, మీ పనిముట్లుగా, మీ సాక్షులుగా ఈ లోకంలో వారిని వాడుకొనుమని, మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొనమని సాతాను అంధకార శక్తులను బంధిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు ఫలించాలని మొదటి తరము నుండి కోరుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మొదటి ఆజ్ఞే ఫలించండి, ఫలించండి అని ఆదాము హవ్వలకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి వారు ఫలించారు, బాగా ఫలించారు. కానీ ఏ ఫలాలు ఫలించారు? ఏ ఫలాలు? కాని ఫలములు వారు ఫలించారని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆదాము హవ్వల తరము నుండి మన తరం వరకు అందరూ ఈ భూమి మీద నాటబడిన మొక్కలమే. దేవుడు మనందరినీ నాటాడు. మనందరినీ నాటుకున్నప్పుడు నాటిన వ్యక్తి ఫలాలు ఆశించటం సాధారణమైన సంగతే కదా, అంతేనా కాదా? మొక్క నాటుకుంటే కాయలు వస్తుందని ఎదురు చూస్తాం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, దాని కాపు కాలం ఎంతకాలం అయితే మనం నర్సరీకి వెళ్ళినప్పుడు, సార్ ఎంతకాలంలో వస్తుంది కాపు? మొట్టమొదట అడిగే ప్రశ్న. మామిడికాయ చెట్టు అయితేనేమి, జామ చెట్టు అయితేనేమి, అంజూరపు చెట్టు అయితేనేమి, సార్ ఎంతకాలంలో వస్తుంది కాపు? 1 ఇయర్ సార్ అంటాడు. 1 ఇయర్ సార్ అంటే మనకు ఆశ పట్టుతుంది. డేట్స్ లెక్క పెట్టుకుంటాం, నెలలు లెక్క పెట్టుకుంటాం. సంవత్సరం కాగానే కాయల కోసం ఎదురు చూడటం సర్వసాధారణం. మనందరము కాయల కొరకు ఎదురు చూస్తాం. దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది, వీఆర్ ఆల్ బోర్న్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్ కదా. మనందరము ఫలించుటకే ఈ లోకములో నాటబడిన వారం, అంతేనా? దేవుని యొక్క కోరిక అది, దేవుని యొక్క సంకల్పం అది, దేవుని యొక్క ఏర్పాటు అది. ఎందుకంటే దేవుడు మొదటి తరము నుండి ఈ ఆజ్ఞ అనేక సందర్భాలలో కొంతమందికి ఇస్తూ వచ్చారు. ఆదికాండం 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో ఆజ్ఞ మనకు క్లియర్గా కనపడతా ఉంది. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాక అనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాక అనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ
దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను, అది మంచిది అని దేవుడు చూచెను. దేవుడు అంటున్నారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడి అనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. దేవుడు ఆదాము అవ్వల కంటే ముందు ఎవరికి ఇచ్చాడంట ఫలించమని? జలచరాలకి, జంతువులకి, పక్షులకి ఆజ్ఞాపించాడంట, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అంటే అవి దేవుని మాట విన్నాయి, ఫలించినాయి, అభివృద్ధి పొందినాయి. దేవుడు ఆజ్ఞను ఇచ్చినప్పుడు ఆజ్ఞను నెరవేర్చే శక్తిని, జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తారు. దాన్ని ఏమంటారంటే న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటారు. న్యాచురల్ ఇంటెలిజెన్స్. అది మరి ప్రత్యేకంగా వాటికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. అది స్వాభావికంగా దేవుడు వాటికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అవి వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. పిచ్చుకలే ఉన్నాయి, మన కళ్ళకి పిచ్చుకలు కనపడతా ఉంటాయి, కాకులు కనపడతా ఉంటాయి, కనపడే పక్షులు పావురాలు కనపడతా ఉంటాయి. అవి వాటికి ఎవరు చెప్తున్నారు? సమయం రాగానే గూడు పెట్టుకోవాలని ఎక్కడెక్కడి నుంచో వేటినో తెచ్చుకుంటా ఉంటాయి. కొన్నిసార్లు పిచ్చుక గూళ్ళు కానీ కాకులు గూళ్ళు కానీ పడగొట్టేటప్పుడు వాటిలో చూస్తే ఎన్ని రకాల వస్తువులు ఉంటాయో, ఇనప తీగల దగ్గర నుంచి రకరకాలవి అవి లేయర్స్ 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 లేయర్స్గా ముందు గట్టి వాటిని పెట్టుకుంటాయి, తర్వాత కొంచెం మెత్తటి. ఎవరిచ్చారు వాటికి ఆ జ్ఞానం? ఆ గూడులో కొన్ని లేయర్స్ ఉంటాయి అన్నమాట. పిల్లలకి మెత్తగా ఉండటానికి ఏం కావాలో వాటిని లాస్ట్లో పెట్టుకుంటాయి. చిన్న చిన్న పక్షులు గూళ్ళు అయితే ఈకలతోటి వీటితోటి మెత్తగా ఉంటాయి. ఇవన్నీ వాటికి ఎవరు చెప్పారు? ఈ టైంలో గుడ్లు పెట్టాలి, ఈ టైంలో పిల్లల్ని పెంచాలి, ఇక్కడే గూడు పెట్టుకోవాలి. వర్షాల్లో ఎక్కడన్నా చెట్లు వర్షాలకు తడుస్తాయి అనుకోండి, అక్కడ పెడతాయి ఆ గూళ్ళు. అవి గూళ్ళు సేఫ్ ప్లేస్లో పెట్టుకుంటాయి, వర్షానికి ఇబ్బంది లేని ప్లేస్లో పెట్టుకుంటాయి. దేవుడు వాటికి అంత జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ప్రకారం అవి వాటి పిల్లలని వృద్ధి చేసుకుంటా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చిన్న జీవుల గురించి రాశారు. ఏంటవి? చీమల గురించి. చూడండి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనంలో సొలొమోను మహారాజు, మహాజ్ఞాని, ఆయన ప్రస్తావిస్తా ఉన్నాడు చీమల గురించి. 30వ అధ్యాయము సామెతలు 30వ అధ్యాయం 25వ వచనం, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. వేసవి కాలంలో చూడండి చీమలు బారులుగా వెళ్తూ ఉంటాయి. విసుగు పడుతూ ఉంటుంది మనకు ఆ చీమలను చూసి. మందులు కొడతా ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. ఏంటంటే వాటి పని ఎండాకాలంలో ఆహారం సమకూర్చుకుంటా ఉంటాయి అన్నమాట. ఎండల్లో తిరగలేమనుకుంటాయో ఏమో మనకు తెలియదు. వేసవి కాలంలో ఆహారమును సమకూర్చుకుంటాయి, సిద్ధపరచుకుంటాయి అంట. అలాగే సామెతలు 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో కూడా చీమల గురించే రాస్తున్నాడు సొలొమోను మహారాజు. ఏమంటున్నాడు? సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. కోతకాలమందు ధాన్యాన్ని కూర్చుకుంటాయండి. కాబట్టి దేవుడు వాటికి ఇంత జ్ఞానమును దేవుడు అనుగ్రహించాడు. చిన్న చిన్న జీవులని మనం అనుకుంటాము, కాలితో నలిపేస్తే పోతాయి కానీ దేవుడు వాటికి ఇచ్చిన జ్ఞానం, దేవుడు వాటికి ఇచ్చిన మరి అపారమైన జ్ఞాన సంపద మనిషి దగ్గర కూడా లేదు అంటలో అతిశయోక్తి లేదు. అంత జ్ఞానము దేవుడు వాటికి ఇచ్చాడు. మనిషిని ఎంత జాగ్రత్తగా దేవుడు చేశాడండి. మనిషి మహాజ్ఞాని అని చెప్పుకోవటానికి మరి ఎన్నో రకాల సంగతులు మనం చెప్పుకోవచ్చు. దేవుడు మానవునికి సహజమైన జ్ఞానమును, ఈ న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఇవ్వలేదా అంటే ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చారు. మనుషులకి ఎందుకు ఎవరు? జంతువులకి, పక్షులకి, జలచరాలకి దేవుడిచ్చినప్పుడు మానవులకి ఎందుకు ఇయ్యరు? ఎందుకు మానవులకి దేవుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే, మానవులను మహాజ్ఞానులుగా దేవుడు ఎట్లా సృజించినాడంటే దేవుని పోలికలో మనం సృజించబడిన వారు.
కదా. దేవుని పోలికలో దేవుని యొక్క జ్ఞానమును మనం సంపాదించుకొని దేవుని యొక్క ఆలోచనలో నుంచి మనం పుట్టిన వారం, దేవుని చేత చేయబడిన వారం. జంతువులు పక్షులు ఇవన్నీ నోటి మాటతో సృజించబడినవి, కానీ మనుషులు దేవుని చేత దేవుని చేతితో చేయబడ్డారు. కాబట్టి మనిషికి చాలా ప్రత్యేకమైన జ్ఞానం ఉంది. అంతేకాదు మనిషిలో జీవాత్మ ఉంది. ఎవరిది ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. మనకు స్వతహాగా మనకు ఆత్మ లేదు, కానీ దేవుడు తన జీవ ఆత్మను మనలో ఉంచున్నాడంట. కానీ మానవుడు ఏం చేశాడంటే సహజమైన రీతిలో దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించాల్సిన విధముగా ఉపయోగించకుండా ఉపయోగించకూడని విధముగా మానవుడు ఉపయోగించినాడు. మానవుడికి ఏది ఉపయోగకరమో దేవుడు అటువంటి జ్ఞానాన్నే ఇచ్చాడు, కానీ మానవుడు దాన్ని నెగిటివ్గా దాన్ని ఉపయోగించుకున్నాడు. ఉపయోగించకూడని విధానంలో దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఏమవుతుంది? వినాశనం జరుగుతుంది. వినాశనం. దేవుడు జ్ఞానం ఇచ్చాడు అణుబాంబులు సృష్టించమనా? దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఇంకేదో నాశనం చేసే వాటిని సృష్టించమని ఇచ్చాడు. ఆ జ్ఞానం మనుషులు నాశనం చేయడానికి దేవుడు జ్ఞానం ఇవ్వలేదు, కానీ మనుషుల క్షేమము కొరకు, మనుషుల అభివృద్ధి కొరకు, మనుషుల యొక్క మంచి కొరకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానాన్ని మానవుడు ఎట్లా ఉపయోగిస్తున్నాడు? ఈ రోజుకి కాని విధానాలలో ఉపయోగిస్తూ ఉన్నాడు, ఉపయోగించకూడని విధానాల్లో ఉపయోగిస్తూ ఉన్నాడు. అటు విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయాలు. దేవుడు మానవులకు అన్ని సమృద్ధిగానే దయచేశాడు. ఏ కొరత దేవుడు చేయలేదు. అన్నిటినీ ఇచ్చాడు. వాటిని వాడుకోవటానికి శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. కానీ మానవుడు తనకున్న శక్తి సామర్థ్యాలను తాను గుర్తించక ముందే సాతాను ఏం చేశాడు? మానవుని పడగొట్టేశాడు. ఆదిలోనే మానవుడిని తన ఆధీనములోనికి సాతాను తీసేసుకున్నాడు. చిన్న విషయాలు. అందుకనే ఆ మాట రాశాడు పౌలు భక్తుడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమని రాశాడు పౌలు భక్తుడు. ఎందుకంటే తరతరాలుగా జరుగుతూ వస్తున్న సంగతి ఇది. సాతాను చాలా తెలివి కలిగిన వాడు, చాలా జ్ఞానము కలిగిన వాడు, దేవుని సన్నిధిలో ఉన్నవాడు, దేవునిచే సృజించబడినవాడు. కనుక సాతాను చూడండి, మానవులు తన శక్తి సామర్థ్యాలను గుర్తించకముందే మానవుడిని పడగొట్టాడు, నాశనం చేశాడు, శాపాల పాలు చేశాడు, వారికి ఇచ్చిన మహిమను కోల్పోయేలా చేశాడు. అందుకే వారు ఫలించలేకపోయినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇది వారితో అంతమైపోలేదు, కానీ తరతరాలుగా ప్రతి తరాన్ని ఈ విషయము, ఈ సంగతి ప్రభావితము చేస్తూనే ఉంది. సాతాను ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్నాడు. ఎవరికో కొంతమందికి సాతాను యొక్క ప్రభావం పరిమితం కాల. ప్రతి ఒక్కరిని మానవుడు మంచి ఫలాలను ఫలించలేకపోతూ ఉన్నాడని తరతరాలుగా మనం వాక్యము ద్వారా తెలుసుకుంటూనే వచ్చాం. యెషయా గ్రంథములో పోయిన వారం మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశాను. యెషయా గ్రంథములో దేవుడు అంటా ఉంటాడు, 5వ అధ్యాయం, దేవుడు శ్రేష్టమైన భూమిలో ఏం నాటాడంట? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు ఆయన నాటి శ్రేష్టమైన ఫలముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట దేవుడు. ఆ చెట్టు ఏ ద్రాక్షలు కాచింది? కారు ద్రాక్షలు. పుల్లని అన్న అయితే దేనికన్నా పనికొచ్చేయేమో, అవి కారు ద్రాక్షలు అంటే దేనికి పనికిరావు. అవి దేనికి పనికిరాని కారు ద్రాక్షలు కాచినాయి అంట. కారణం ఏంటంటే సాతాను తరతరాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. సాతాను ప్రజలను ఫలించకుండా చేస్తూనే ఉన్నాడు. అయినా దేవుడు వదిలేశారా అంటే వదిలేలా. దేవుడు ఎందుకు వదిలేస్తాడు? తన చేతితో చేసుకున్న ప్రజలు, తన చేతిలో యెషయా గ్రంథంలోనే అంటాడు, నేను నార చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. అరచేతిలో దేవుడంత ప్రేమగా చేసుకున్న మనుషులు నాశనమైపోతూ ఉంటే, ఫలించలేకపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? వదిలేస్తారా? మనుషులైతే వదిలేయచ్చేమో, వీడు ఎంత చెప్పినా వీడు నా మాట వినడు, వాడి పాపాన్ని కూడా వదిలేద్దామని మనం అనుకోవచ్చేమో, కానీ దేవుడు ఎన్నడూ అటువంటి నిర్ణయాలు తీసుకోరు. కొన్ని సందర్భాల్లో అటువంటి నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దేవుడు మానవుడిని విడిచిపెట్టలేదంటానికి వాక్యములో మనకి ఎన్నో ఆధారాలు.
అనేక తరాలు చూసి 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 ఏం చేశారు? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు. కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనుషులు దేవుని తెలుసుకుంటారేమోనని, దేవుని యొక్క మంచితనాన్ని గ్రహిస్తారేమోనని, ఫలాలు ఫలిస్తారేమోనని దేవుడు వారి గురించి ఎదురు చూస్తూ యేసయ్యని లోకానికి పంపించినాడు. యేసయ్య మరి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో ఆయన చేసిన పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్య, అద్భుతమైన పరిచర్య. ఆ పరిచర్య కాలంలో ఆయన ఎంతో ఎంతో ఆశతో ఎదురు చూశారు. చూడండి, ఇశ్రాయేలీల యొక్క మరి అవిధేయత విషయం గురించి యెషయా గ్రంథంలో వ్రాయబడింది. దేవుడు ఇశ్రాయేలీల గురించి మాత్రమే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తాను నాటిన శ్రేష్టమైన ద్రాక్ష తీగలు ఎవరంటాడు? ఇశ్రాయేలు వారే అంటాడు. కానీ ఇశ్రాయేలీల అవిధేయతను బట్టి విసిగిపోయిన దేవుడు ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అందరూ తనకు కావాలని కోరుకొని యేసయ్యని లోకానికి పంపించారు. అప్పుడైతే ఇశ్రాయేలు జనాంగాన్ని మాత్రమే తన కొరకు ఆయన కోరుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలు అవటానికి దేవుడు అధికారం అనుగ్రహించారని వాక్యము వ్రాయబడింది. అప్పుడైతే ఆయన ఇశ్రాయేలీల కొరకే న్యాయాధిపతులను లేవనెత్తారు. ఇశ్రాయేలీల కొరకే ఆయన మోషే లాంటి, యెహోషువ లాంటి గొప్ప గొప్ప నాయకులను ఆయన లేవనెత్తారు. అంతేకాదు, వారి కొరకు అనేక మంది రాజులను నియమించారు. వారి కొరకు అనేక మంది ప్రవక్తలను పంపించారు. చరిత్ర మనం గమనిస్తే ఇశ్రాయేలీల కొరకు దేవుడు చేయని ఏర్పాటు అంటూ ఏదీ లేదండి, ఏదీ లేదు. మిగిలిన జనాల సంగతి తర్వాత, కానీ ఇశ్రాయేలీల గురించి దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ. అయినా వారు కారు ద్రాక్షలే కాస్తూ వచ్చారు, కానీ ఫలములే ఫలిస్తూ వచ్చారు. దేవుడు కోరుకున్నది వారి జీవితంలో జరగటం లేదు. దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారి జీవితంలో దేవుడు కోరుకున్నది ఏ కోశానా జరగటం లేదు. దేవుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇట్లాంటి పరిస్థితిలో? మనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటాం? దేవుని ప్లేస్లో నీవు నేను ఉంటే కారు ద్రాక్షలు కాస్తున్న చెట్లను మనం చూస్తూ ఈ సంవత్సరము మంచి కాయలు కాసుద్దని ఎదురు చూస్తామా? ఒక సంవత్సరం కారు ద్రాక్షలు కాచిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచి కాయలు కాయటానికి అవకాశం ఉందా? అది కారు ద్రాక్షలు కాయటం మొదలుపెట్టిందంటే దాని జీవితకాలం అదే కాయలు. ఇశ్రాయేలు జనాంగం కొరకు దేవుడు ఎన్నో ఆశలతోటి ఎదురు చూసినాడు, కానీ దేవుని ఆశలు నెరవేరలేదు. ఈరోజు మనం చదివిన వాక్య భాగాన్ని ఒక్కసారి గమనించండి. ఈరోజు మనం చదివిన వాక్య భాగం యేసుక్రీస్తు దినాలలో జరిగిన అద్భుతమైన సంఘటన. ఈ ఉపమానము చాలా గొప్ప ఉపమానం, లోతైన అర్థాలతోటి మర్మాలతోటి కూడిన ఉపమానం. చాలా సంగతులు ఈ ఉపమానంలో మనం గమనించవచ్చు. ద్రాక్ష తోట, ఈ లోకములోని ప్రజలందరూ. యెషయా గ్రంథంలో అయితే కేవలం ఇశ్రాయేలీలే. క్రొత్త నిబంధనలో ద్రాక్ష తోట ఈ లోకంలోని ప్రజలందరికీ సాదృశ్యంగా ఉంది. అందులో అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలకే మళ్ళీ సాదృశ్యంగా కనపడతాం. ఇశ్రాయేలీలకు సాదృశ్యం తోట యజమానుడు దేవుడైతే తోటమాలి యేసుక్రీస్తు ప్రభువారు. మొట్టమొదట ఈ ఉపమానము ఇశ్రాయేలీలకే వర్తిస్తా ఉంది. ద్రాక్ష వనములో నాటబడిన అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలను సూచిస్తా ఉంది. దేవుడు వారికి కొంత సమయం ఇచ్చాడు ఫలించటానికి. యేసయ్యను పంపించాడు. యేసయ్య ఈ లోకంలో 30 సంవత్సరాలు జీవించి 30వ సంవత్సరంలో తన పరిచర్యను ప్రారంభించి 33.5 సంవత్సరాల వరకు పరిచర్య. యేసయ్య పరిచర్య కాలంలో జరిగిన సంఘటన ఇది. దేవుడు వారికి కొంత సమయం ఇచ్చి ఫలించటానికి యేసయ్యను వారి మధ్యకు ప్రత్యక్షంగా పంపించినప్పుడు దేవుడు అనుకున్నారు, ఇంకా దేవుడికి ఒక ఆలోచన వాళ్ళ గురించి ఉందని యేసయ్యను పంపించడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఇశ్రాయేలీల గురించి ఆలోచన చేస్తూనే ఉన్నాడు. ఏ విధము చేతనైనా వారిని తన వైపు ఆకర్షించాలని, వారు మంచి ఫలాలు ఫలించే విధంగా వారిని తయారు చేయాలని యేసయ్యను ఈ లోకానికి పంపించాడు.
మత్తయి సువార్త 10:5-6 వచనాల్లో అంటున్నాడు, యేసు ఆ 12 మందిని పంపుచూ వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, ఏమంటున్నాడు చదవండి, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ్యుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. నశించిన గొర్రెల యొద్ద. యేసయ్య పరిచర్య ఈ భూమి మీద కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే. యేసయ్య రాకకు కారణము కూడా ఆయన చెప్పారు. యేసయ్య అంటారు, నశించిన దానిని వెదకి రక్షించుటకే నేను వచ్చాను. నశించిన దానిని వెదకి రక్షించటానికి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనము గమనించండి. మత్తయి 18:11, తప్పిపోయిన దానిని రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చిన. ఈ 2 సందర్భాల్లో ఆయన వచ్చింది నశించిపోయిన, తప్పిపోయిన ఇశ్రాయేలీల కొరకే. 3 సంవత్సరాల ఆయన సుదీర్ఘమైన పరిచర్య తర్వాత దేవుడు పలుకుతున్న మాటలు ఇవి. లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనము. ఏంటి ఆయన మాటలు? ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దేవుని యొక్క కోరిక, ఆలోచన ఏంటంటే యేసయ్యను, నా కుమారుడైన యేసుక్రీస్తును ప్రత్యక్షముగా వారి దగ్గరికి పంపించాను. మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు కదా, మెస్సియాను ప్రత్యక్షంగా వారి కొరకు పంపించాను. ఇకనైనా వారిలో మార్పు వస్తుంది, ఇకనైనా వారు మార్పు చెందుతారు, ఇకనైనా మారు మనసు పొందుతారు, ఇకనైనా మరలా నా యొద్దకు తిరిగి వస్తారు, ఇకనైనా ఫలాలు ఫలిస్తారు అని దేవుడు ఆశతో ఎదురు చూస్తాడు. వారి జీవితాలు మారిపోతాయని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూసినాడు. 3 సంవత్సరాలుగా యేసయ్య ఎదురు చూసినా వారు మంచి ఫలాలు ఫలించలేదంట. దేవునికి నిరాశే మిగిలింది, కానీ దేవుడు కోరుకున్నది జరగలేదు. ఈ 3 సంవత్సరాల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఎందుకంటే మార్కు సువార్తలో వ్రాయబడింది, మత్తయి సువార్తలో వ్రాయబడింది సందర్భాలు మనం గమనిస్తే ఎన్నోసార్లు వారిలో ఎటువంటి మార్పు లేదు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు పుట్టిన కలవరము, యేసుక్రీస్తు సిలువకు వెళ్తున్నప్పుడు కూడా అదే కలవరం. వారిలో ఎటువంటి మార్పు లేదు. ఈయన ఎవరో అంతేగాని ఆయనను గుర్తించలేని పరిస్థితి మనం చూస్తాం. ఈ 4 సువార్తలు మనం జాగ్రత్తగా మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలో మార్పు లేదు. అందుకు దేవుని నిర్ణయం ఏంటంటే, చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనంలో 2వ భాగంలో అంటున్నాడు, తోటమాలితోటి తోట యజమానుడు ఏమంటున్నాడు, దీనిని అంటే ఈ అంజూరపు చెట్టును నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలి. ఎందుకు వ్యర్థమైపోవాలి? ఎంత కఠినమైన నిర్ణయం అండి ఇది. ఇటువంటి నిర్ణయాలు దేవుడు మరి నోవహు కాలంలో ఒకసారి నిర్ణయం తీసుకున్నారు, భూమిని తుడిచిపెట్టేశారు. యోనా కాలంలో ఒకసారి తీసుకున్నారు, దేవుడు పశ్చాత్తాపపడ్డాడు. ఎందుకంటే వారు మారు మనస్సు పొందారు, దేవుని తట్టు తమ మనస్సును త్రిప్పుకున్నారు. అందుకనే దేవుడు పశ్చాత్తాపపడి వారి మీదకి రప్పిస్తారన్న ఆ తీర్పును, ఉగ్రతను రానియకుండా ఉంచాడు. ఇక్కడ సందర్భాన్ని గమనించండి, ఎంత కఠినమైన నిర్ణయం. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, ఫలములు లేని జీవితము దేవునికి అసహ్యం. దేవుడు ఎదురు చూసిన ఫలాలు వారు ఫలించలేకపోయారు. ఉపయోగకరము కాని జీవితము దేవునికి అసహ్యం. దేవుడు అటువంటి చెట్లను ఉంచడు. అటువంటి చెట్లను ఏం చేస్తారంట? నరికివే. దేవుని నిర్ణయానికి తిరుగుంటుందా? దేవుని నిర్ణయానికి తిరుగుండదు. దేవుని నిర్ణయాన్ని, దేవుని యొక్క ఏర్పాటును తప్పించుకోగలిగిన వారు ఎవరు లేరు. కానీ తోటమాలి యేసయ్య ఏమంటున్నాడో ఒకసారి గమనించండి. లూకాసు వార్త 13:8-9 వచనాలు. యేసయ్యకి తెలుసు దేవుడు వారి గురించి ఎంత విసిగిపోతున్నారో. దేవుడు
మరి ఎంత వారి గురించి ఆలోచన కలిగి ఉన్నారో, దేవుడు వారి గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో యేసయ్యకి అన్నీ తెలుసు. అందుకనే అంటున్నాడు, తోటమాలికి ఎంత జాలో గమనించండి. తాను నాటి పెంచి పోషించిన చెట్టు నరికి వేయబడటం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. మనకు కూడా ఏదన్నా ఆశ చూస్తాం, ఆశ పోగొట్టుకోం. ఎందుకంటే చెట్టు సరే పెరుగుతుంది చూద్దాం, ఈ సంవత్సరం కాయలు రాలేదు కదా, మరి ఆయన మోసం చేస్తుంటాడు, సరే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా కాయలు వస్తాయేమో, దానికి ఏమన్నా ఎరువులు వేస్తే కాయలు వస్తాయేమో. మనమేదో మానవులుగా కొంచెం ఆలోచించినట్లుగానే ఈ తోటమాలి కూడా ఏమంటున్నాడో చూడండి. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడలా నరికించి వేయము. ఈ ఒక్క సంవత్సరం అయ్యా, ఈ సంవత్సరం కాపు కాలం అయిపోయింది, ఈ సంవత్సరం కాయలు కాయలేదు, బహుశా నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా కాయలు కాస్తుందేమో ఈ చెట్టు, నేను కొన్ని ఏర్పాట్లు చేయడానికి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, ఎరువేస్తాను, దాని చుట్టూ తవ్వుతాను, బాగా దానికి ఏమన్నా చేయాల్సి ఉంటే చేస్తాను, ఈ ఒక్క సంవత్సరము దాన్ని ఉండని అయ్యా, అది ఫలిస్తే సరి, లేకపోతే నరికించి వేయి, నీ ఇష్టం అంటున్నాడు. అంటే తోటమాలికి ఎంత శ్రద్ధ, ఏ విధము చేతనైనా దాన్ని కాపాడుకోవాలని, ఏ విధము చేతైనా అది నశించిపోకుండా, నాశనం అవ్వకుండా, నరికించి వేయబడకుండా, అగ్నిలో వేయబడకుండా కాపాడాలని, ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంత మంచి యేసయ్య, ఎంత మంచి మనస్సు అయింది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటాడు. జాలి గల మనస్సు యేసయ్యది, ప్రేమ గల మనస్సు యేసయ్యది. నశించిపోవటం, నాశనమైపోవటం ఆయనకి ఇష్టమే లేదు, శాపగ్రస్తులం అవటం ఆయనకి ఇష్టమే లేదు. ఎంతకీ మనం బాగుండాలని, ఫలించాలని, అభివృద్ధి పొందాలని, క్షేమంగా ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. అందుకనే ఈ తోటమాలి కోరుకుంటా ఉన్నాడు, దేవుడు సమయం ఇచ్చారు మరొక సంవత్సరం, కానీ యేసయ్య మరొక 6 నెలలు మాత్రమే ఈ భూమి మీద ఉండి కనిపెట్టినారు. 6 నెలల తన మరి బోధలతోటి వారిలో మార్పు కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు, ఫలముల కొరకు ఎదురు చూశారు, కానీ ఏం లాభం లేదు. 6వ నెల అంతములో ఆయన శిలువ మరణానికి ముందు ఆయన పట్టణంలో ప్రవేశించి పలికిన మాటలు గమనించండి. మత్తయి సువార్త 23:37-38 వచనాలు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలని ఉంటిని, గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. లూకాసు వార్తలో అయితే ఇంకా కఠినమైన మాట వ్రాయబడింది, మీ ఇల్లు మీకు పాడుగా విడువబడి ఉన్నది అని రాసినాడు. పాడుగా విడువబడి ఉన్నది. యేసయ్య దేవుడు అవకాశం ఇచ్చిన చివరి సంవత్సరములో 6 నెలలు ఇంకా ప్రయాసపడ్డారు. ఆ తర్వాత ఆ పరిచర్యని ఎవరికి అప్పగించారు? శిష్యులకు అప్పగించేసినారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనములో యేసయ్య శిష్యులతో చెప్పిన మాటలు, ఇశ్రాయేలు అంటే పరిచర్య ప్రారంభములో ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. నశించిన గొర్రెలంటే దేవుని ఎరగకుండా ఉన్న వాళ్ళనమాట. ఇశ్రాయేలు వంశాల్లో నశించిన వారు, ఇశ్రాయేలీల్లో కొంతమంది ప్రభువుని తెలుసుకున్నారు కదా, ఆ మిగిలిన వారి దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. పరిచర్య అంతములో అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో యేసయ్య మాటలు చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. మొట్టమొదట ఎక్కడ పరిచర్య చేయాలా? మళ్ళీ పరిచర్య అంతంలో కూడా దేవుడు వారికి ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే
ఏంటి? మీరు మొదట యెరూషలేములో పరిచర్య చేయండి, తరువాత యూదయలో పరిచర్య చేయండి, తరువాత సమరయ దేశాలన్నిటిలో పరిచర్య చేయండి, ఆ తరువాత భూ దిగంతముల వరకు వెళ్ళిపోండి. ఎక్స్పాన్షన్ అన్నమాట. యెరూషలేము ప్రజలతో మొదలుపెట్టి తర్వాత యూదయ, సమరయ, ఆ తర్వాత భూ దిగంతముల వరకు. అపోస్తల కార్యముల గ్రంథం మీరు జాగ్రత్తగా చదివితే మొదటి 7 అధ్యాయాలలో శిష్యులందరూ యెరూషలేము పరిసర ప్రాంతాలలోనే పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. మిగిలిన 6 నెలలు యెరూషలేములో గడిచిపోయినాయి. అపోస్తలుల యొక్క పరిచర్యలో బహు కొద్ది మంది మాత్రం ప్రభువుని తెలుసుకున్నారు. వారు మాత్రమే ప్రభువుని రక్షకునిగా స్వీకరించారు. ఇంకా లక్షలాది మంది ఇశ్రాయేలీలు ప్రభువుని తెలుసుకోవాలి. వారిలో ఎటువంటి మార్పు లేదు. వారు కాని ఫలములే ఫలిస్తూ వచ్చారని వాక్యము తెలియజేస్తా ఉంది. కాని ఫలములే ఫలించారు. ఫలించిన చెట్లు బాగుంటాయి, ఫలించని చెట్లుకి ఏంటి గతి? ఫలించని చెట్లు ఏంటి? ఫలించని చెట్లన్నిటినీ దేవుడు నరికించి వేశారంట, నరికించి వేశారు. చరిత్ర మనకి తెలియజేస్తా ఉంది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చరిత్ర మనకు రాయబడింది. రోమా చక్రవర్తి వెస్పేసియన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమారుడు టైటస్ అని ఆయన ఈ సేనాధిపతిగా ఉండి ఆ పట్టణాన్ని ముట్టడేశాడంట, యెరూషలేము పట్టణాన్ని. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 170 రోజులు ముట్టడేస్తే పట్టణంలో నుంచి బయటికి వెళ్ళటానికి, లోపలికి వెళ్ళటానికి లేక పట్టణంలో అందరూ చచ్చిపోయారు. పట్టణంలోకి 170 రోజుల తర్వాత వెళ్తే ఎన్ని శవాలు? చాలాసార్లు చెప్పాను మీకు. ఎన్ని శవాలు ఉన్నాయి? 11 లక్షల శవాలు ఉన్నాయి లోపల. లెక్క పెట్టడానికి అవకాశం లేదు. లెక్క పెట్టి 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 విసిగిపోయారంట, విసిగిపోయారు. యెరూషలేం పట్టణంలో బయటికి తీసుకొని వచ్చి పెద్ద పెద్ద కందకాలు తవ్వి వాటిల్లో వేసేసారు. 11 లక్షల మంది. ఊహించండి ఒక్కసారి. మారణ హోమం. తర్వాత 97,000 మంది యవ్వన బిడ్డలను రోమా పట్టణానికి బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చింది ఈ గతి ఇశ్రాయేలీలకి? ఎందుకు? ఫలించని కారణాన. దేవుడు వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్నిసార్లు వారికి అవకాశాలు ఇచ్చినా, క్షమిస్తూ వచ్చినా, ప్రేమిస్తూ వచ్చినా వారు దేవునికి లోబడలేదు. కాని ఫలములే ఫలిస్తూ వచ్చారు. వాక్యం తెలియజేస్తా ఉంది, కాని ఫలములు ఫలించే ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, అగ్నిలో వేయబడు. దేవుడు నరికించేశాడండి, నరికించేశాడు. కాని ఫలాలు ఫలిస్తే వాటి పర్యవసానం ఇట్లాగే ఉంటుంది. ఇశ్రాయేలు దేశం సమూలంగా నాశనమైపోయింది. యోధీ కాలం ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు సూటిగా. జీవితాలను పరిశీలించుకోవాల్సిన సమయం ఇది. దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇస్తా ఉన్నారో ఎప్పుడైనా ఆలోచన చేశావా? దేవుని చేత నాటబడిన మొక్కవు నువ్వు. ఇప్పుడు మనం ఆలోచిస్తే లోకమనే ద్రాక్షవనంలో నాటబడిన అంజూరపు చెట్టువు ఎవరో తెలుసా? నీవే, నీవే, నీవే. అప్పుడైతే ఇశ్రాయేలు జనాంగం, ఇప్పుడైతే ఆ అంజూరపు చెట్టువు నీవే, నీవే. యేసయ్య భూ దిగంతాల వరకు సువార్త ప్రకటించమని చెప్పారు. సువార్త ప్రకటించబడింది, సువార్త ప్రకటించబడింది. సువార్త వినని దేశమంటూ ఇప్పుడు ఏదీ లేదు. అనేక రీతులుగా ప్రతి ఒక్కరికి సువార్త వినిపించబడతా ఉంది. లోకములో ఎంతో మంది ఇప్పటికీ క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారు. ప్రతి దేశములో క్రైస్తవులు ఉన్నారు. ఈ రోజున క్రైస్తవులు లేని దేశం అంటూ ఏదీ లేదు. కొన్ని దేశాలైతే క్రిస్టియన్ కంట్రీస్గా పిలువబడతా ఉన్నాయి. కానీ సాతాను తన పని మాత్రం వాడు మానటం లేదు. సాతాను తన పని ఆ తరం నుండి ఈ తరం వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు చేస్తూనే ఉన్నాడు. వాడు ఎంత పని చేస్తున్నా క్రీస్తును అంగీకరించేవారు అంగీకరిస్తూనే ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు విశ్వాసం ఉంచుతూనే ఉన్నారు. ఈ తరములో నీవు నేను ప్రభువుని తెలుసుకున్నాం.
ఈ తలములో నీవు నేను ప్రభువుని అంగీకరించాం సొంత రక్షకునిగా. ఆయన బిడ్డలముగా ఈ లోకంలో పిలువబడతా ఉన్నాం. ఇక్కడున్న కొంతమంది ఈ లోకంలో నాటబడి 50 సంవత్సరాలు అయిందేమో, 20 సంవత్సరాలు అయిందేమో, 10 సంవత్సరాలు అయిందేమో, 5 సంవత్సరాలు అయిందేమో, 2 సంవత్సరాలు అయిందేమో, ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. మరి ప్రతి సంవత్సరము ప్రభువు చూస్తూ ఉంటారు. దేని కొరకు? ఫలాల కొరకు. నాటబడి ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరము దేవుడు ఎదురు చూసేది ఫలాల కొరకే. దేవుడు ప్రతి సంవత్సరము చూస్తారు ఏవైనా ఫలాలు ఫలిస్తున్నామో లేదో అని. ఈ సంవత్సరమైనా 50 సంవత్సరాలలో, ఈ 30 సంవత్సరాల్లో, ఈ 25 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో 5, 3, 2, 1 ప్రతి సంవత్సరము దేవుడు ఎన్నోసార్లు ఫలించని మన వైపు చూసి, ఎందుకురా ఈ భూమి వ్యర్థమైపోవాలి అని ఎన్నోసార్లు అనుకోని ఉండొచ్చు. వీళ్ళ నాటి నేను ఇన్ని సంవత్సరాలు అయింది కదా, వీళ్ళ బ్రతుకులో ఎటువంటి మార్పు లేదు, ఒక్క ఫలము వీళ్ళలో నేను చూడలేకపోతున్నాను, నేను కోరుకున్నది ఏది వీరి జీవితాలు జరగట్లేదు, ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలా? ఈ చెట్టు లేకపోతే ఏమన్నా నష్టమా? నరికేస్తే ఏమన్నా నష్టం వచ్చుద్దా? దేవుడు ఎన్నోసార్లు అనుకొని ఉంటారండి, ఫలించని మన వైపు చూసి, ఫలములు లేని మన జీవితాల వైపు చూసి ఎన్నోసార్లు రోధించుంటారు. ఇన్ని అవకాశాలు ఇస్తున్నా మార్పు లేదే వీళ్ళ బ్రతుకుల్లో. పేరుకు క్రైస్తవులని పిలువబడుతున్నారే, దేవుడు ఎన్నిసార్లు ఆ తోటమాలి కుడివైపునే కూర్చొని అంటాడు, కుడి పార్శ్వమున అని రాయబడింది కదా. యేసయ్యను చూసి తోటమాలి, ఎందుకయ్యా ఆ చెట్టు ఇంతకాలం నుంచి చూస్తున్నాను, ఫలాలు లేవు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను దాన్ని చూస్తా ఉన్నాను, ఫలాలు లేవే, నరికేయచ్చు కదా. యేసయ్య అంటాడు పక్కకి తిరిగి వెంటనే, అయ్యా ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వు, ఫలిస్తే సరి, లేకపోతే నరికించేయి, నీ ఇష్టం అని ఎన్నిసార్లు ఆ యేసయ్య బ్రతిమాలుకుంటే, ఆ తోటమాలి బ్రతిమాలుకుంటే మనం ఈ సంవత్సరంలోకి వచ్చామేమో ఒకసారి ఆలోచించి. మన బ్రతుకు క్షణభంగురం అండి, క్షణభంగురం. భక్తుడు రాశాడు, నీటి ఆవిరి వంటిది మన బ్రతుకు అన్నాడు, గడ్డి వంటిది అన్నాడు, గడ్డి వంటిది. నీటి ఆవిరి కొంచెం సేపు కనపడి అంతలో మాయమైపోద్ది. నీటి బుడగ కొంచెం సేపు మన కళ్ళకు కనపడి ఆనందంగా అనిపిస్తుంది, అది కొంచెం సేపు అయిన తర్వాత పగిలిపోద్ది. అటువంటి జీవితం మనది. దేవుడు ఒక్క క్షణం ఒక్క నిర్ణయం తీసుకుంటే, తోటమాలి సరే అయ్యా అంటే మనం ఉండం ఈ భూమి మీద. కానీ యేసయ్య ఎంత బ్రతిమలాడుకుంటున్నారో మన గురించి. ఆయన ఈ సంవత్సరము కూడా మన గురించి విజ్ఞాపన చేయబట్టి, ఈ రోజు కూడా విజ్ఞాపన చేయబట్టి, ఈ క్షణము కూడా విజ్ఞాపన చేయబట్టి ఆయన సన్నిధిలో మనం బ్రతికున్నామని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఈ రోజున, ఎంత భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. పోయిన వారం చూపించాను మీకు ఏవి మంచి ఫలాలో ఏవి కాని ఫలాలో మీకు చూపించాను. గలతీ పత్రికలో నుంచి మంచి ఫలముల జాబితా ఉంది, కాని ఫలముల జాబితా ఉంది. కాని ఫలముల జాబితాలో ఏ కాని ఫలము నీవు ఫలిస్తున్నావో ఒకసారి అండర్లైన్ చేసుకొని దాన్ని పరిశీలించుకోమని మీకు జ్ఞాపకం చేశాను. జీవితాలను పరిశీలించుకోవాలా. అందుకనే మనం బల్లారథం దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే స్వపరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇంకొకళ్ళని మనం ఏలెత్తి చూపించడానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే మనం మంచివాళ్ళమా, నేను మంచివాడినా, నేను మంచిదాన్నా? ఒకరికి 1 వేలు చూపిస్తే మనకి 4 వేలు చూపిస్తూ ఉంటాయి. అందుకని యేసయ్య అంటారు, నీ కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసేసుకో, అప్పుడు ఎదుటివాని కంటిలో నలుసు నీకు బాగా కనపడుతుంది.
నలుసుల్ని వెతకటానికి మనం ప్రయత్నిస్తుంటాం, కానీ మనలో ఉన్న దూలాలు తీసేసుకోము. మన కంటిలో ఉన్న దూలాలు తీసేసుకోవాలి ముందు. ఎన్నో కాని ఫలాలు మనం ఫలిస్తా, ఎదుటి వారేవో కాని ఫలాలు ఫలిస్తున్నారని వాళ్ళని ఎత్తి చూపిస్తే ఏమొస్తుంది? ముందు మన బ్రతుకు బాగుపడాలా, మన జీవితం మార్పు చెందాలా, మనలో మారు మనస్సు రావాలా. మన బ్రతుకు మారకుండా ఎదుటివారి బ్రతుకులు మార్చాలంటే ఎవరు మారతారండి? వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. జీవితాలను పరిశీలన చేసుకుందాం ఈరోజు. నరికి పారయ్యని ఈ ఉదయకాలం దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడేమో ఒకసారి ఆలోచించేయి. ఎంతకాలం ఎదురు చూడాలి నేను ఈ చెట్టు కొరకు, ఈ చెట్టులో ఫలాల కొరకు నేను ఎంతకాలం వేచి చూడాలి? దేవుడు ఈ ఉదయకాలం కూడా ఆజ్ఞాపించినాడేమో, మళ్ళీ యేసయ్య బతిమాలుకున్నాడేమో, అందుకే మనం ఇక్కడ ఉన్నామేమో. బ్రతుకులు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం బ్రతికుండటానికి దేవుని పాదాలపైన యేసయ్య పడ్డాడేమో, అయ్యా ఈ ఒక్క సంవత్సరం అయ్యా అని. అందుకే మనం ఉన్నామేమో. తీర్మానం చేసుకుందాం, అయ్యా ఇక నుంచి నేను మంచి ఫలాలు ఫలిస్తానయ్యా, కాని ఫలాలు నా బ్రతుకులో ఎన్నో ఉన్నాయి ప్రభువా, దయతో ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అని దేవుని బతిమాలుకుందాం ఈ ఉదయకాలం. యేసయ్య ఎటు బతిమలాడుతున్నాడు అంతే. యేసయ్య బతిమలాడుతున్నాడని మనం మౌనముగా ఉంటే మన జీవితాలు బాగుండవు. మనం కూడా ఒక ఆశ ఉండాలా, మనకు కూడా తీర్మానం చేసుకోవాలా. యోబు తీర్మానం చేసుకుంటాడు, దావీదు తీర్మానం చేసుకుంటాడు, యోసేపు తీర్మానం చేసుకున్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగోలు తీర్మానం చేసుకున్నారు, దానియేలు తీర్మానం చేసుకున్నాడు, పౌలు భక్తుడు తీర్మానం చేసుకున్నాడు. అందుకనే వారి జీవితాలు ఆ విధంగా ఉన్నాయి, చరిత్రలో నిలిచిపోయినాయి. ఈరోజు మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి దేవుని ఎదుట. దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయక ఉండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం ఉంటే మంచి ఫలాలు మనం ఫలిస్తాం. నీ జీవితంలో నీ హృదయంలో వాక్యానికి చోటే లేదేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఉదయకాలం మన బ్రతుకులను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆనాడు ఇశ్రాయేలీయుల గురించి విసిగిపోయిన దేవుడు రోమను సామ్రాజ్యానికి ఇశ్రాయేలు దేశాన్ని అప్పగించేసినాడు. ఈ ఉదయకాలం నిన్ను నన్ను అప్పగిస్తే మన బ్రతుకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. యేసయ్య ఎంతో బ్రతిమలాడుకుంటున్నారు నీ గురించి, నా గురించి. దేవుని ఎదుట ఒక తీర్మానం చేసుకుందాం. తల్ల వంచండి, దేవుని అడుగుదాం, బ్రతిమాలుకుందాం ఈ ఉదయకాలం. ప్రభువా నా జీవితంలో కాని ఫలాల గురించి మీరు విసిగిపోతున్నారేమో, దయతో క్షమించండి అయ్యా. ఎన్నోసార్లు నన్ను నరికేయమని ఆజ్ఞాపించుంటారేమో, దయతో క్షమించండి అయ్యా. ఉదయకాలం అడుగుదాం. ఉదయకాలం మన నోటితో చేసే పాపాలు, మన కళ్ళతో చేసే పాపాలు, మన ఆలోచనలతో చేసే పాపాలు, మన చేతులతో చేసే పాపాలు, మన కాళ్ళతో చేసే పాపాలు ఎన్నో 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 కాని ఫలాలు మన బ్రతుకులో ఉంటే అవి మనల్ని సమూలంగా నాశనం చేస్తాయి. కాని ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడింది, నాశనమైపోయింది. ఆ స్థితిలో నీవు ఉండకూడదని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మంచి ఫలాలు ఫలించాలి, దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించాలి, దేవునితో పాటు దేవుని రాజ్యములో ఉండాలి. అది నా కోరిక, నీ కోరిక కూడా అదే అయి ఉండాలా. దేవుని సంకల్పం అయితే అదే. అటు మన ముగ్గురి సంకల్పాలు అలైన్ అవ్వాలా. అలైన్ అయితే ఖచ్చితంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. పరిశీలన చేసుకుందాం. మన జీవితంలో గలతీ పత్రికలో ఉన్న కాని ఫలాలు ఏమున్నాయో పరిశీలన చేసుకుందాం. వాటిని ఒకేసారి విడిచిపెట్టలేకపోయినా క్రమముగా ఒక్కొక్కదాన్ని నరికేస్తా వస్తే మంచి ఫలాలు ఫలించడానికి దేవుడు శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుడు అనంతమైన జ్ఞానాన్ని మనకిచ్చినాడు, న్యాచురల్ ఇంటెలిజెన్స్ మనకిచ్చినాడు, ఇంకా అపారమైన మేధాశక్తి దేవుడు మనకిచ్చినాడు. మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానాన్ని, మేధస్సును దేవుడు మనకిచ్చినాడు. కాబట్టి ఉదయకాలం మనం తీర్మానం చేసుకుందాం. దేవుడు అట్టి ఆలోచనను, అట్టి హృదయ వాంఛను దేవుడు తీరుస్తారు, నెరవేరుస్తారు, కృపలను గ్రహిస్తారు.
ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు. నాయనా మా బ్రతుకులను మీరు ఆయన ఎంతో కాలముగా చూస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని నాటుకొని ఎన్నో సంవత్సరములయ్యింది ప్రభువా. మా దగ్గర మంచి ఫలాల కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. కానీ ప్రభువా, ఎన్ని అవకాశాలు మీరు మాకు ఇస్తున్నా, ఎన్ని రోజులు మీరు ఎదురు చూస్తున్నా, ఎన్ని సంవత్సరాలు మీరు ఎదురు చూస్తున్నా, కానీ ఫలములే మేము ఫలిస్తూ ఉన్నాం. శరీర కార్యములు ఎన్నో మేము చేస్తూ ఉన్నాము. లోకముతో స్నేహము చేస్తూ ఉన్నాము. లోకములో కలిసిపోయినాం. లోకముతో అంటకాగుతూ ఉన్నాం. ఆయన కనికరించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆయన మీ యొక్క ఇష్ట ప్రకారము, మీ చిత్త ప్రకారం, మీ కోరిక, మీ సంకల్పం ప్రకారం మంచి ఫలములు ఫలించటానికి ప్రభువా నన్ను మమ్మను మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాము. మీరాకడ బహు సమీపముగా ఉండగా నాయనా, మీరాకడ కొరకు మేము ఎదురు చూస్తూ నాయనా మమ్మల్ని మేము బాగు చేసుకుంటూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, ఎంతో జాగ్రత్త కలిగి, ఎంతో మెలకువ కలిగి మేము ఉండటానికి మీ కృపను మాకందరికీ దయచేయండి. ఇక్కడున్న ఎవరు నశించిపోకూడదని మీరు కోరుకుంటున్నారు. ఇక్కడున్న ఏ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడకూడదని మీరు కోరుకుంటున్నారు. అందరూ పరలోక రాజ్యంలో మీతో ఉండాలని మీరు ఆశపడతా ఉన్నారు. కనుక ఆయన మంచి ఫలములు ఫలించడానికి మాకు సహాయము చేయండి. కాని ఫలములను తీసివేసుకోవటానికి మీ కృపను మాకు దయచేయమని, మీ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకొని సాతాను బంధకముల నుంచి మమ్మల్ని విడిపించుమని, మీ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకొని మీ రాకడ పర్యంతము ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.